జనగణన సమయంలో ఫీల్డ్లో భవనాలను ఎలా గుర్తించాలి, ఇది ప్రాక్టికల్గా ఎలా చేయాలో క్లియర్గా తెలుసుకోవాలి. మీకు సులభంగా ఫాలో అవ్వడానికి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, భవనాలు ఏ రకంగా ఉంటాయో ఒక్కసారి. ఈ భవనం నివాసం. ఇంకా రెండవది చూద్దాం, ఇది తాళం వేయబడిన గృహం. ఇక మూడవది చూద్దాం, నివాసము పశువుల పాక అటాచ్ చేయబడి ఉంది. నాలుగవది ఒక భవనము, 3 నివాసాలు ఉండే భవనం, 3 అంతస్తుల భవనం. ఇక్కడ 2 భవనాలు అంటే 2 ఇండ్లు ఉన్నాయి. మీ పని ప్రారంభం ఎలా చేయాలి, మీకు ఇచ్చిన వార్డు గ్రామం మ్యాప్ చూసుకోండి. ఒక్క స్టార్ట్ పాయింట్ పిక్ చేయండి. ఉదాహరణకు ప్రధాన రోడ్డు దగ్గర ఎప్పుడు ఒకే దిశలో ఎడమ నుండి కుడికి లేదా కుడి నుండి ఎడమకు అలాగే కొనసాగండి. ఎందుకంటే మ్యాప్ ప్రకారంగా వెళ్తే మనకు ఈజీ అవుతుంది. ప్రతి నిర్మాణాన్ని పరిశీలించాలి. ఫీల్డ్లో చూసేటప్పుడు ఇలా చూడాలి, ఇది గోడలు పైకప్పు ఉన్న నిర్మాణమా, ఇది వేరు భవనమా లేక అదే ఇంటి భాగమా. అవునంటే భవనంగా గుర్తించాలి, కాదంటే భవనం కాదనే అర్థం. మరి మూడో విషయం వస్తే మనం ఏం చూడాలి, ఒక్కసారి మనం ముందుకెళ్దాం. చూడండి, వేరే గేటు ప్రవేశం వేరు ఉందా, వేరే గేటు ఉంటే కొత్త భవనం అయ్యే అవకాశం ఎక్కువ. వేరే కుటుంబం ఉంటుందా, ఒకే గోడ ఉన్న వేరే కుటుంబం ఉంటే వేరు భవనం అవునా కాదా, ఆ ప్రవేశ ద్వారాలను బట్టి మనము గుర్తించగలగాలి. అలా గుర్తించినప్పుడు మనకి ఈజీగా పని అయిపోతుంది. ఇంకా ముందుకెళ్తే వాడుక ఏంటి, ఇల్లు, షాపా, ఆఫీసా, గోదామా, ఏదైనా భవనంగా లెక్కించాలి. ఒకే కాంపౌండ్లో ఉన్నవేనా, కాంపౌండ్లో 2 ఇండ్లు ఉంటే ప్రతి వేరు నిర్మాణం వేరు భవనం. గుర్తించిన వెంటనే చేయాల్సింది ఏంటంటే భవనానికి సీరియల్ నెంబర్ ఇవ్వాలి. బయట గోడపై స్పష్టంగా రాయాలి, మీ రిజిస్టర్లో నమోదు చేయాలి. CN001తో రాయాలి. ఇక్కడ నేను CN001 అని అన్ని భవనాలకు వేశాను, ఎందుకంటే ఇది మనం ఒక చూడడానికి మాత్రమే. ప్రత్యేక పరిస్థితులు కూడా చూడాలి. ఖాళీ ఇల్లు, ఎవరు లేకపోయినా భవనంగా నమోదు చేయాలి. తాత్కాలిక గుడిసెలు నివసిస్తే మాత్రమే భవనంగా తీసుకోవాలి. ఇది ఖాళీ ఇల్లు, CN001 అని ఇచ్చేసాను, ఇంట్లో నివాసం లేదు. ఇది కూడా CN001, ఎందుకంటే దీనికి గోడలు ఉన్నాయి కాబట్టి. ఇది తాత్కాలికమే కానీ నివాసం ఉంది కాబట్టి ఇందులో ఇచ్చాను. అపార్ట్మెంట్, మొత్తం బిల్డింగ్ ఒక భవనం, లోపల ప్లాట్లు వేరు కుటుంబాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం బిల్డింగ్ ఒకటి CN00, ఇక్కడ 1 ఇచ్చాను, 3 కుటుంబాలు ఇచ్చాను. తప్పులు చేయకూడదు. ఒకే భవనాన్ని 2 సార్లు లెక్కించకండి. మధ్యలో నంబర్లు స్కిప్ చేయకండి. చిన్న షాపులు, షెడ్లు మిస్ అవ్వకండి. చిన్న చెక్ లిస్ట్ ఏంటంటే ప్రతి ఇంటి ముందు ఆగి వేరు నిర్మాణమా, వేరు కుటుంబమా, వాడుక ఏంటి, నంబర్ ఇచ్చానా, ఈ 4 చూసుకుంటే సరిపోతుంది. చిన్న టిప్, మీరు ఒక్కసారి వెళ్ళిన దారి మళ్ళీ తిరిగి చూడకూడదు. అలా క్రమబద్ధంగా పనిచేస్తే ఎలాంటి భవనము మిస్ అవ్వదు. ఇప్పుడు మనం కొన్ని భవనాలు గుర్తించి నెంబర్ ఇద్దాం సీరియల్ వైజ్. ఇందాక నేను మోడల్గా మాత్రమే ఇచ్చాను. చూడండి, నెంబర్ 1 గృహము, ఇందులో ఒక నివాసం ఉంది. ఇక్కడ నెంబర్ 2 భవనము, నివాసము లేదు. ఈ నెంబర్ 3 భవనము, ఒక నివాసం ఉంది, షెడ్ కాదు. ఈ నెంబర్ 4లో 3 నివాసాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ నెంబర్ 4, నెంబర్ 5, 6 ఇచ్చాము. ఇక్కడ 7లో 4 నివాసాలు, 8లో 4 నివాసాలు, 9లో 4, ఇక్కడ 10లో ఒకటే నివాసం ఉంది. ఇది భవనం మాత్రమే, నివాసము కాదు. ఇవి చూడండి, ఇవి భవనాలు మాత్రమే, నివాసాలు కాదు. ఇవి 2 భవనాలు మాత్రమే. చూడండి, 14, 15. ఇక్కడ 16లో ఒక నివాసము భవనము, 15లో ఒక నివాసము భవనము, 18లో ఒక నివాసము భవనము, ఎందుకంటే షాపులు లెక్కలోకి కాదు. ఇక్కడ ఇది తాళం వేయబడ్డది కాబట్టి భవనం మాత్రమే. ఇది కూడా పనిలో లేదు కాబట్టి భవనం మాత్రమే. ఇది కూడా ఉపయోగిస్తలేరు కాబట్టి భవనం మాత్రమే. ఇది ఉపయోగంలో ఉంది కాబట్టి నివాసము భవనము. 2,
ఇక్కడ చూడండి ఒక 10 కట్టారు. ఇప్పుడు అందులో లేరు కానీ మనుషులు ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి వాటికి నెంబర్లు ఇచ్చాము. ఇది ఉపయోగపడేది మనుషులున్నారు కాబట్టి దానిలో గణగృహం ఇచ్చాము. ఇది ఉపయోగపడేది భవనము, మనుషులున్నారు కాబట్టి గణన గృహంగా ఇచ్చాము. జనగణనలో ప్రతి నిర్మాణము భవనం కిందకు రావడం లేదు. కొన్ని నిర్మాణాలు భవనాలు కానివిగా గుర్తిస్తారు. ఇవి సాధారణంగా నివాసము లేదా కార్యాలయం ఉపయోగానికి కాకుండా ఉండే నిర్మాణాలు. వాటిని చూద్దాం. గడ్డి కట్టెల షెడ్లు, తాత్కాలిక టెంట్లు, పశువుల కొట్లు, గోడలేని షెడ్లు, కేవలం పైకప్పు ఉన్న నిర్మాణాలు, నిర్మాణంలో ఉన్న అసంపూర్తి కట్టడాలు, ఖాళీగా ఉన్న చిన్న గుడిసెలు, కూలిపోయినవి, వీటిని చూడాలి. గుర్తింపు ఎలా చేయాలి? ఉపయోగం చూడాలి. మనుషులు నివసిస్తున్నారా? ఉంటే భవనం సెన్సస్ హౌస్, లేకపోతే భవనం కాదు. ఇది ఈ విధంగా చూడాలి. గోడలు పైకప్పు ఉన్నాయా? పూర్తి నిర్మాణం ఉంటే భవనము, లేకపోతే భవనము కాదు. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా వీటిని గుర్తించవచ్చు. తాత్కాలిక షెడ్లు, టెంట్లు, వీటిని చూడొచ్చు. ఫీల్డ్లో జాగ్రత్తలు ఏంటంటే ఒకే కాంపౌండ్లో ఉన్న చిన్న షెడ్లన్నీ భవనాలు కావు. పశువుల కొట్టం మాత్రమే ఉంటే నాన్ బిల్డింగ్ స్ట్రక్చర్, అది భవనం కాదు. నిర్మాణం పూర్తి కాకపోతే అండర్ కన్స్ట్రక్షన్. సులభంగా గుర్తుపెట్టుకోండి. మనుషులు నివసించడానికి లేదా పనిచేయడానికి ఉపయోగించే పూర్తి నిర్మాణం భవనం. తాత్కాలికము, అసంపూర్తి, నివాసానికి పనికిరానిది భవనం కాదు. ఈ విధంగా మనకు ఇప్పుడు కొన్ని చూద్దాం. సీరియల్గా మనము చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక భవనం ఉంది. ఇది భవనం కాదు, ఎందుకంటే దీనికి ఎటువంటి గోడలు కానీ లేవు. ఇది కూడా భవనాలు కావు. నివాసం ఉన్న ఇది భవనం కాదు, ఎందుకంటే ఇది గడ్డితో కట్టబడింది చుట్టూ. ఇది తాత్కాలిక వేసిన రేకుల షెడ్డు మాత్రమే, దీనిలో ఉండలేము కాబట్టి భవనం కాదు. ఇది కూడా భవనము కాదు, నివాసమైన భవనం. ఇవి కూడా భవనాలు కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.